ఈ వీడియోలో ఓషో గారు చెప్పిన కొన్ని అద్భుతమైన జీవిత సత్యాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ మాటలు మీ ఆలోచనలను మాత్రమే కాదు, మీ జీవితాన్ని చూసే విధానాన్ని కూడా మార్చగలవు. ఈరోజు బాగుంటే రేపటి గురించి చింత ఎందుకు? దాని సంగతి అదే చూసుకుంటుంది. నిజమేంటంటే నీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి నీకు ప్రస్తుత క్షణం మాత్రమే ఉంది. దూకే ముందు 1-2 సార్లు ఆలోచించాలని అందరూ చెప్తారు. కానీ నేనైతే ముందే దూకే అని చెప్తాను. ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళాలో నువ్వే ఆలోచించుకో. నిన్ను నువ్వే మర్చిపోయేంతలా ఎవరి వెంట మరీ అంతలా పడొద్దు. నీ విలువను గుర్తించని వాళ్లకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, అందులో గౌరవం కూడా ఉండాలి. నిన్ను కోల్పోతామనే భయం లేని వాళ్ళ కోసం ఎంతకాలం ఎదురుచూసినా ప్రయోజనం లేదు. ఎప్పుడు నువ్వే నిరూపించుకోవాల్సి వస్తే అక్కడ నిజమైన ప్రేమ ఉండదు. మనశ్శాంతి కోసం కొంతమందిని వదిలేయడం కూడా అవసరమే. నీ విలువను ఇతరుల దగ్గర వెతకకు. నీ మౌనమే వారికి సరైన సమాధానం అవుతుంది. లైఫ్ని మరీ అంత సీరియస్గా తీసుకోకండి. అది ఒక అనారోగ్య లక్షణం. నవ్వుతూ నవ్విస్తూ ఉండండి, అదే జీవించే లక్షణం. ప్రేమించు. నీ ప్రేమ ఎలా ఉండాలి అంటే పరిస్థితులు మారినా, కాలం మారినా మనిషి మాత్రం మారకూడదు. జీవితం నీదే అయితే నమ్మకం కూడా నీ మీదే ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది, కానీ మంచి టైం వచ్చినప్పుడు మాత్రమే. నీ ప్రతి సంతోషాన్ని అందరికీ చెప్పకు. ఎందుకంటే అందరూ నీ మంచి కోరుకునే వాళ్ళే ఉండరు. నీ సంతోషాన్ని చూసి అసూయ పడేవాళ్ళు కూడా ఉంటారు. జీవితంలో తప్పులు జరుగుతూనే ఉంటాయి, కానీ మన ఉద్దేశం మాత్రం ఎప్పుడూ తప్పు కాకూడదు. మరణించాల్సిన టైం వచ్చినప్పుడు పోవాల్సింది నువ్వే, నీ బదులుగా ఇంకొకరు వెళ్ళరు. అందుకే ఇతరుల కోసం కాదు, నీకోసం నువ్వు బ్రతుకు. ఎందుకంటే ఈ జీవితం నీది. చనిపోయాక మరో జీవితం ఉంటుందో లేదో అనేది పెద్ద విషయం కాదు, కానీ బ్రతికున్నంతకాలం ఎలా బతికామన్నదే ముఖ్యం. నాకు ఎవరికంటే ముందుండాలనే ఆశ లేదు, ఎవరికంటే వెనుకపడిపోతాననే భయం కూడా లేదు. ఎవరు ముందుకెళ్ళినా వెనుకపడినా అది వారి జీవితం. నాకు దానితో ఎలాంటి సంబంధం లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే హాయిగా ఉన్నాను. నేను ఉన్న చోటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను అందరికంటే వెనుక నిలబడినా కూడా నా ఆనందం ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే నా సంతోషం ఇతరులతో పోల్చుకోవడంలో లేదు, నా మనసుకు నచ్చినట్లుగా జీవించడంలో ఉంది. ఇంత చిన్న జీవితంలో కోపం, దుఃఖం, అసూయ, ద్వేషం, భయం ఇవన్నీ అవసరమా? వీటి వల్ల నా జీవితంలోని ఒక్క క్షణం కూడా వేస్ట్ కావడం నాకు ఇష్టం లేదు. అందుకే వాటిని వదిలేశాను. ప్రతి మాటని మనసుకు తీసుకుంటే బాధపడేది నువ్వే. అందరూ మాట్లాడే ప్రతి విషయం నీ గురించి కాదు, నీ కోసం కూడా కాదు. కొన్ని మాటలు విని అక్కడికక్కడే వదిలేయాలి. నువ్వు నీ జీవితం మారాలని కోరుకుంటావు, కానీ టైం వచ్చినప్పుడు చూస్తా అని ఆగిపోతూ ఉంటావు. కానీ నిజమేంటంటే సరైన సమయం అనేది ఎప్పుడూ రాదు. అవకాశం మాత్రం ఒక్కసారే తలుపు తడుతుంది. ఆలస్యం చేస్తే వెళ్ళిపోతుంది. ఆ టైంలో ధైర్యంగా నిర్ణయం తీసుకున్న వాళ్ళే తమ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. నువ్వు జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలంటే ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకుంటారని ఆశ పెట్టుకోకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. నువ్వు అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఒకసారి నువ్వు విజయం సాధిస్తే వాళ్ళే నిన్ను ఉదాహరణగా చూపిస్తారు. ఎందుకంటే ఈ లోకం నీ కష్టాన్ని చూసి కాదు, ఆ కష్టం తెచ్చిన ఫలితాన్ని చూసి గౌరవిస్తుంది. ఈ లోకంలో నిజంగా ఎవరూ ఎవరికీ సొంతం కాదు. చాలామంది తమ అవసరం కోసం మాత్రమే మీతో ఉంటారు. వాళ్లకు నీ వల్ల ఉపయోగం ఉన్నంత వరకే నీకు విలువ ఉంటుంది. ఏ రోజైతే నీతో అవసరం తీరిపోతుందో ఆ రోజే నీ విలువ కూడా తగ్గిపోతుంది.
అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు. జీవితంలో చివరి వరకు తోడుండేది నీ కష్టం, నీ ధైర్యం, నీ మీద నీకున్న నమ్మకమే. నీ విలువ నీకు నిజంగా అర్థమైన రోజు ఎవరి పొగడ్తలు నిన్ను అతిగా సంతోషపెట్టవు. ఎవరి విమర్శలు నిన్ను బాధపెట్టవు. ఎందుకంటే నీ విలువ ఏంటో నీకు తెలుసు కాబట్టి. ఎప్పుడు బాధల గురించి ఆలోచిస్తే జీవితమంతా బాధగానే కనిపిస్తుంది. సంతోషాల మీద దృష్టి పెడితే జీవితమంతా ఆనందంగా కనిపిస్తుంది. మన ఆలోచనలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో జరుగుతుంది. అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఎన్ని పొరపాట్లైనా చెయ్యి, కానీ చేసిన తప్పే మళ్ళీ చెయ్యకు. డబ్బు లేకపోవడం పేదరికం కాదు. జీవితమంతా ఎదుటివారిలా బ్రతకాలని ప్రయత్నిస్తూ తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయిన వాడే నిజమైన పేదవాడు. మనిషి బాధలకు ప్రధాన కారణం పేదరికం కాదు, ఇతరులతో తనను తాను పోల్చుకోవడమే. ఎవరూ నీకంటే గొప్ప కాదు, ఎవరూ నీకంటే తక్కువ కాదు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రత్యేకమే. నువ్వు నువ్వే, అదే నీ అసలైన గొప్పతనం. చివరిగా ఓషో గారు చెప్పిన అద్భుతమైన మాట: జీవితం అంటే కేవలం పనిచేయడానికే కాదు, జీవితం అంటే సంతోషంగా మనసుకు నచ్చినట్లుగా జీవించడం. జీవితం ఒక్కసారే వస్తుంది, కాబట్టి భయపడుతూ కాదు, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన మాటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.